భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీరవనిత చాకలి ఐలమ్మ. ఈ రోజు హనుమకొండ కాపువాడలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, పలువురు కార్పొరేటర్లు మరియు రజక సంఘం పెద్దలు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధర్మారావు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ వీరవనిత అని, ఆమె ధైర్య సాహసాలను మనము గుర్తు చేసుకోవాలని, నిజాం సర్కార్ని పారద్రోలడానికి ఆమె చూపిన చొరవ ఎంతో గొప్పదని అన్నారు. ఈ అంశాలన్నింటినీ ఈ కార్యక్రమంలో రజక పెద్దలు, మాజీ కార్పొరేటర్ రావుల సుదర్శన్, కార్పొరేటర్లు బస్వరాజ్, శ్రీమాన్ కుమార్, వేముల శ్రీనివాస్, చీకటి ఆనంద్, ఎదలాపురం శ్రీనివాస్, నాగపూర్ సంతోష్, రావుల శ్రీహరి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మా పెద్దలని చెప్పినాయి కదా, చీకటి ఆనంద్ గారు, అదేవిధంగా పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఒక విషయాన్ని, ఒక వాస్తవాన్ని మేము ముందు పెడుతున్నాం. పార్టీ రహితంగా సామాజిక బాధ్యతతోటి మేము ముందు మీతో పాటు పంచుకుంటాం. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఇద్దరు ముగ్గురు పార్టీ రహితంగా